మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. ధ్యానయోగం 6th చాప్టర్ అయిన ధ్యానయోగంలో 3వ శ్లోకము మన రికార్డింగ్లో 50వ నంబరు. ఇక్కడ శమము అనేటటువంటి హెడ్డింగ్ అన్నమాట. యోగస్థితికి చేరాలి అనుకునే సాధకుడు మనకు కూడా ఈ సాధన తప్పకుండా చేయాలి, మనం ఇది వదలకూడదు అన్నప్పుడు ఏం చేస్తాం? ఎక్కడ ఏ సత్కాలక్షేపం జరిగినా వెళ్తాం, పురాణాలకు వెళ్తాము, టీవీలో కూడా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటే వింటాము, గురువు గారులను రకరకాలుగా దర్శిస్తాము, మంచి మంచి పుస్తకాలు చదువుతాము, దాంట్లో ఉన్న సారాన్నంతా కూడా తీసుకొని పెద్దవాళ్ళనందరినీ దర్శించి ఏమైనా సందేహాలుంటే వాళ్ళతో క్లియర్ చేసుకుంటూ శ్రద్ధగా ఉంటాం. బాగా మనస్సుకి విశదపరుచుకుంటాం, ఆ విషయాలన్నీ కూడా బాగా లోపల అర్థం చేసుకుంటాం. అయినా కూడా ఇంత చేసినా కూడా మనస్సు మటుకు రకరకాలుగా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. దిగులు వస్తుంది, కోపం వస్తుంది, ఆశ, నిరాశ, ఇంకొకళ్ళని గూర్చిన మనం ఎంతో ఇష్టంగా అనుకునే వాళ్ళల్లో ఒక లోపం కనపడిందా ఇంకంతే మనసు తొలిచేస్తుంది మనల్ని. అట్లాగే బంధుమిత్రులు వీళ్ళు మనవాళ్ళ కాదా ఎట్లా తెలుస్తుంది? వీళ్ళు నాకేమన్నా విరుద్ధంగా పనిచేస్తున్నారా అంటే, మనం బంధుమిత్రులతో కలిసి ఏదో పార్టీయో ఫంక్షనో ఏదో చేసుకున్నప్పుడు ఒకళ్ళు ఏదో పెడమొహం పెట్టుకున్నారనో, లేకపోతే ఒకరి గురించి ఇంకొకరు మనతో మీ గురించి ఇలా అనుకున్నారండి అని చెప్పటమో జరిగిందా, ఇంకా మనకు ఆ రోజు నిద్ర ఉండదు. ఏదో మళ్ళీ మళ్ళీ అదే విషయం తలుచుకుంటూ మనకి దగ్గర వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ అదే చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాం. అంటే దీన్ని ఏం చెబుతున్నారంటే, ఇతరులలో కనిపించే లోపాలు, ఇంకొకళ్ళల్లో మనకు లోపాలు కనిపిస్తూ ఉంటాయి. మన ఆరోగ్యం గురించి కూడా సరిగ్గా ఉండదు, కుటుంబ పరిస్థితులు కూడా సరిగ్గా ఉండవు. ఇట్లా ఒక్కొక్క రోజున ఒక్కొక్క సమస్య ఎన్ని రకాలుగా ఉంటాయో చెప్పలేము. ఒక మనిషిని నిలవనివ్వకుండా పడేస్తూ ఉంటుంది. ఇంకా యోగస్థితి ఎట్లా దొరుకుతుంది? మనకి మంచి పనులే చేస్తున్నాం, మంచి విషయాలే వింటున్నాం, మంచి విషయాలే చదువుకుంటున్నాం, కానీ మనస్సు మటుకు మనం చెప్పిన మాట వింటలేదే అని బాధేస్తుంది మనకు కూడా. కాబట్టి సాధకుడు ఏం చేస్తాడంటే, నిజమైన సాధకుడు వదలడు. నేను ఇంత చేసినా ఏం ఉపయోగం లేదు అని ఇవన్నీ మానేసేసి పేకాడటానికి వెళ్ళిపోడు. నిజమైన సాధకుడు వదలకుండా గట్టిగా పట్టుకొని అసలు ఏమిటి జరుగుతోంది, నేనెందుకని బాధపడుతున్నాను అని దాని గురించి తరచి మనసులో నిలుపుకున్నప్పుడు సమాధానం కూడా వస్తుంది. ఒక రహస్యాన్ని తెలుసుకుంటాడట. ఏం తెలుసుకుంటాడు? మనస్సు యోగస్థితిలో నిలబడటానికి అసలు నేనేం చేయాలి, మనస్సు చెల్లించకుండా ఉండటానికి నేనేం చేయాలి, నేను చేస్తున్నవి సరిపోవన్నమాట. ఇప్పుడేవో చేస్తున్నా, మంచి పుస్తకాలు చదవటం, మంచి వాళ్ళని కలవటం చాలదు, మనస్సు నిలవటానికి ఇది చాలదు అని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని ఏం చేస్తాడు? ఏమిటి చేస్తే మనకి ఈ కొంచెం కంట్రోల్ వస్తుంది, మనస్సు కొంచెం స్థిమితపడుతుంది, అటు ఇటు మరీ పరుగులు పెట్టకుండా కదిలిపోయే అలల్లాగా ఊపి పడేస్తోంది కదా, అది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించుకొని, ఎప్పుడైనా దైవానికి ఒక్క నమస్కారం పెట్టుకున్నప్పుడు లోపల నుంచి చక్కని మార్గదర్శకత్వం వస్తుంది. ఏం నేర్చుకుంటాడట అప్పుడు? మనం ఏదో పని చేస్తున్నంతసేపు మనకి స్థిమితంగా ఉంది కదా మనస్సుకి, అది కూడా మనల్ని మనం గమనించుకుంటే, మన ఇంట్లో పని చేసేటప్పుడు ఒక స్ట్రెస్ ఉంటుంది. ఇది ఎప్పుడైపోతుంది, దీని తర్వాత ఆ పని ఉంది, దాని తర్వాత ఈ పని ఉంది, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, ఇదంతా మనస్సుని ఈ ఆలోచనలన్నీ స్ట్రెస్ పెడతాయి. అదే పక్క ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే సహాయం చేసాం, మనల్ని మనం గమనించుకుంటే తెలుస్తుంది, ఏ స్ట్రెస్ లేకుండా సహాయం చేస్తాం, మనకి ఏ రకమైన టెన్షన్ ఉండదు, అయ్యో అనే టెన్షన్ అసలు ఉండదు. అదే పని మన ఇంట్లో చేసినప్పుడు మనకు ఉంటుంది. ఎందువల్ల అని చూసుకొని, ఓహో, సత్కర్మలో ఇతరులకి చేసేటటువంటి మంచి పనిలో ఏదో రహస్యం ఉన్నది. ఆ రహస్యం ఏంటంటే, మనల్ని అది ఉద్ధారణ చేస్తుంది. పుస్తకాల్లో కూడా, భగవద్గీతలో కూడా ఇదే విషయం చెప్పారు. సత్కర్మాచరణ ఒక్కటే అని చెప్పారు. పోనీ
ఎందువల్ల మన ఇంట్లో ఇబ్బందిగా ఉండి అవతల వాళ్ళ ఇంట్లో ఇబ్బంది లేకుండా ఉంటుందంటే మనకి తెలుసు ఆ విషయం. మన ఇంట్లోనేమో అన్ని విషయాలు మనసులో పెట్టుకొని దిగులు పడుతూ ఉంటాం. పక్క వాళ్ళ ఇంట్లో ఆ ఒక్క పని చేసి ఇవతలకి వస్తాం. అంటే సీక్రెట్ అదన్నమాట. ఆ ఉన్న పని చేసేసి ఊరుకోవటం అంటే మన రోల్ ప్లే చేసేసి వెనక్కి రావటం అనే ప్రాసెస్ అన్నమాట. అందుకని ఇది ఎక్కడ మొదలు పెట్టాలి? మన ఇంట్లో సాధ్యం అవ్వదు ఇది చేయటానికి. ఇతరులు అనబడే వాళ్ళకి సహాయం చేయటం ద్వారా, ఇతరులు అని అంటున్నాం కానీ మనమే ఉన్నాం అక్కడ. ఎంత చక్కని మార్గం చెప్తూ ఉన్నారు, నీకు నువ్వే సహాయం చేసుకుంటున్నావు అని చెప్తూ ఉన్నారు. రమణ మహర్షి చెప్పారట, ఒకరికి ఇచ్చున్నది తనకే ఇచ్చుకుంటున్నానని తెలిస్తే ఎంత సుఖపడతాడు జీవుడు అని. ఎవరో పరాయి వాళ్ళకి ఇవ్వట్లా, పారబోయటంలా ఏది ఇచ్చినా నీకు నువ్వే ఇచ్చుకుంటున్నావు. ఆ స్థితిలో అక్కడ నీకు కనపడుతూ ఉన్నటువంటి వ్యక్తి నువ్వే, ఆ స్థితి నీదే. నువ్వు తలుచుకోవటానికి కూడా భయపడతావేమో వాళ్ళ స్థితి చూసి, కానీ అది నువ్వే. అది దైవ సృష్టి, వెరైటీగా ఉంటుంది దైవ సృష్టి. ఒకరికొకరు సహాయం చేసుకోవటం ద్వారా ఇంకా ఇతరులు అనేవాళ్ళు మిగలకుండా నేనే అక్కడున్నది కూడా అని తెలుసుకోవటమే ఇక్కడ రహస్యం. అది అంత వివరం తెలుసుకోవటానికి స్లోగా మొదలు పెడతాడనమాట. ఏం చేయాలి? మనస్సు యోగ స్థితిలో నిలబడాలి అంటే ఏం చేయాలి అంటే సత్కర్మ ఒక్కటే కారణం దీనికి, మిగతావేవి ముఖ్య కారణాలు కాదు. సత్కర్మ అంటే ఏమిటి? అందరికీ డబ్బులు పంచిపెడుతూ వెళ్ళిపోవటమా? అదేనా సత్కర్మ? కాదు. అందుకని ఇక్కడ చాలా క్లియర్గా ఇస్తున్నారు. శరీర శ్రమతో నువ్వు ఫిజికల్గా అవతల వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలి. వాక్కుతో అంటే మంచి మాటతో కూడా మనస్సుకు ధైర్యం వస్తుంది. అట్లా వాక్కుతో అవతల వాళ్ళకి సహాయం చేయాలి. మనస్సుతో శరీర శ్రమతో, వాక్కుతో, మనస్సుతో కూడిన త్రికరణ శుద్ధి అయిన సత్కర్మాచరణ అంటున్నారు. అంటే నువ్వు సత్కర్మాచరణాన్ని దేన్ని పిలుస్తారు? శరీర శ్రమ ఉండాలి, మాట ఉండాలి, మనస్సు కూడా అక్కడే ఉండాలి. వేరే మూడు రకాలుగా వెళ్ళిపోకూడదు. త్రికరణములు అంటే మూడు ఉపకరణములు, మూడు ఇన్స్ట్రుమెంట్స్: మనస్సు, శరీరము, వాక్కు, మనోవాక్కాయ కర్మలు అంటారు. మనస్సు, వాక్కు, శరీరము. కాయము అంటే శరీరం, మనస్సు, వాక్కు, శరీరం. మనోవాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా అని చెప్పుకుంటాం మనం. అంటే శరీరంతో శ్రమ చేయాలి, మాటలు మంచి మాట మాట్లాడాలి, మనస్సుతో చక్కగా కంప్లీట్గా మనస్సుతో శ్రద్ధతో వేరే ఎందుకు చేస్తున్నాను రా దేవుడా, ఎందుకు చేయాల్సి వచ్చిందనే భావన లేకుండా నిజంగా వాళ్ళకి సహాయం చేయాలనే సదుద్దేశంతో, మంచి ఉద్దేశంతో అట్లాంటి పని ఇంకొకళ్ళకి చేసినప్పుడు దానివల్ల నా మనస్సు పరిశుభ్రం అవుతుంది అని తెలుసుకుంటాడట సాధకుడు. బాగా వివరంగా మనకి ఏది కావాలో అని మనకి తెలిసినప్పుడు అది ఎలా చేరుకునే మార్గం కూడా చాలా తేలిగ్గా తెలుస్తుంది. అది తెలుసుకుంటాడు ఆ విషయం. ఇంకొకరికి సేవ చేయటమే, అది కూడా ఎట్లా శ్రద్ధగా, ఏ రకమైనటువంటి లోపల ఆ భావం ఈ భావం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇది ఒక్కటి చేస్తే అయిపోతుంది, ఇవేం లేవు. శ్రద్ధగా మనోవాక్కాయ కర్మలతో చక్కగా చేసే పనియే నా మనస్సును పరిశుభ్రం చేస్తుంది అని తెలుసుకుంటాడు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత సాధకుడు ఎప్పుడు ఆ పనిలోనే నిమగ్నం అవుతాడు. ఆ పని యందు రుచి తెలుస్తుంది. మనకు కూడా తెలుస్తుంది. పని చేసుకుంటూ ఉన్నప్పుడు అది కూడా మన ఇంట్లో పని అయితే వేరే వాటి మీదకి మనస్సు పోతుంది. అదే ఇంకొకరికి చేసే సహాయం అయితే ఆ మనస్సు అక్కడ నిలబడుతుంది, స్లోగా అలవాటు అవుతుంది. ఇది ప్రాక్టికల్స్ అంటారు దీన్ని. మనం పేరుకి ఇంకొకళ్ళకి సహాయం అంటున్నాం కానీ ఇది మనకే సహాయం. యాక్చువల్గా మన మనస్సు ఆ పని మీదే పెడతాము, ఆ పని చేస్తూ ఉంటాము. సో మనస్సు నిలబడటం అనేది దానికి నేర్పిస్తున్నాం అన్నమాట స్లోగా, ఇంకొకరికి సేవ అనే పేరుతో. ఒకసారి యోగస్థితి వచ్చింది, నిలబడింది, మనస్సు కాస్త నిలబడింది, ఇంకా నిలబడింది కదా అనుకోవటానికి వీల్లేదు. ఆ మనస్సుని నీళ్ల ప్రవాహాన్ని ఆపాలంటే ఛానలైజ్ చేస్తూనే ఉండాలి. ఇంకా ఆపేసేస్తా, ఇంకా ఛానలైజ్ చేయక్కర్లేదు, వదిలేద్దామంటే పొంగిపోతుంది. అది నీళ్ల ప్రవాహానికి ఉన్న సహజ గుణం. అదేవిధంగా మనస్సు కూడా ఇంకా చెదిరిపోదు అనే సిద్ధాంతం ఏం లేదు.
ఆ యోగస్థితి వచ్చేసింది కదా, ఇంకా నేను నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనే పాయింటే లేదు అక్కడ అసలు. ఏ మంచి పనులు చేయటం వల్ల మనస్సు ఇట్లా చెదిరిపోని నిశ్చలమైన స్థితిలో నిలబడిందో ఆ పనులు చేస్తూనే ఉంటేనే చేస్తూ 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 ఉంటేనే యోగస్థితి చెదరకుండా నిలబడుతుంది. సైకిల్ తొక్కుతూ 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 వెళ్తేనే పడిపోకుండా ఉంటాం. ఆపినప్పుడు పడిపోతాం, కాలు అడ్డం పెట్టుకోవాల్సి వస్తుంది, మనకందరికీ కూడా తెలుసు. అదే రకంగా అది నిలబడాలంటే, ఆ మనస్సుకు ఆ యోగస్థితి నిలబడాలంటే మంచి పనులు చేస్తూనే ఉండాలి, ఆపకూడదు. ఇంకా ఆపేస్తే సుఖం అనే భావం సాధకుడి మనస్సులోకి రాకూడదు. ఎవరికి సుఖం అనే ప్రశ్న వేసుకుంటే తనకు అందులో సుఖం లేదు, ఇది టెంపరీ, ఒక ఆపంగానే కాస్త హాయిగా ఉంటుందేమో కానీ అది హాయిని ఇచ్చేది కాదు అని అర్థం చేసుకుంటాడు. అట్లాగే దీన్ని ఏం చెబుతున్నారు, ఈ రకంగా మంచి పనులు చేస్తూ 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 సైకిల్ తొక్కుతూ 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 పడిపోకుండా నిలబడి సైకిల్ని నడపగలిగిన స్థితిలోకి వెళ్ళినట్టు పడిపోకుండా మనస్సు నిశ్చల స్థితిలో యోగస్థితిని పొందిన తర్వాత దాన్ని అట్లా నిలబడి ఉండటాన్ని శమము అంటారుట. శమము అంటే తన అభిప్రాయాలు, తన ఐడియాలు, తన వికారాలు, అక్కర్లేని విషయాలు తనలోనే శమించిపోతాయి. అవి పైకొచ్చి విజృంభించవు, పిచ్చి వేషాలన్నీ ఉండవు, ఇంకా శమిస్తాయి, అన్నీ లోపలికి శమించేటటువంటి స్థితి వస్తుంది. దాన్ని శమము. అన్నీ తనలోనే శమిస్తాయి, ఎక్కడికి బయటికి వెళ్ళవు. ఎంతకాలం ఈ సత్కర్మలు, ఈ మంచి పనులు చేసినా కూడా మానిన రోజు శమము దిగజారుతుంది అంటున్నారు. మానకూడదు. ఇది మానేసేస్తే ఇంకోటి చేయటానికి ఏమిటి, ఇంకో మంచి పని ఏమన్నా ఉంటే పట్టుకోవచ్చు. ఇంకో మంచి పని లేనప్పుడు ఇదే మనకి రక్షణ. దీన్ని వదిలితే మటుకు శమము దిగజారిపోతుంది అంటున్నారు. క్లియర్గా చెబుతున్నారు ఈ విషయం. ఇక్కడ అభ్యాస కాలంలో సాధకుడు సత్కర్మ సాధన చేసి యోగస్థితిని ఆరోధించాలి, యోగస్థితిని పొందాలి. అంటే శమములో నిలిపేది సత్కర్మే కానీ ఇతరము ఏది నీకు శమముని ఇవ్వలేదు, ఆ శాంతిని ఇవ్వలేదు. అన్నీ అణిగి ఉండటం, నీ కంట్రోల్లో ఉండటం అనేది జరగదు. అభ్యాసం చేసేటప్పుడు సాధకుడు సత్కర్మ చేస్తూ యోగస్థితిని ఆరోధించాలి. ఆరోధించటం అంటే ఎక్కటం, చక్కగా పైకెక్కి కూర్చుంటాడు. ఒక్కసారి ఆరోధించిన వాడు శమములోనే నిలబడాలంటే, అంటే మళ్ళీ మనసు అటు ఇటు పోకుండా ఉండాలంటే మంచి పనులు చేస్తూనే ఉండాలి ఎప్పటికైనా. ఇది 3వ శ్లోకం అయిపోయింది. ఒకడు యోగస్థితిని ఆరోధించాడా లేదా అని ఎట్టా తెలుస్తుంది అసలు? వీడియో తన గురువు చెబితే తెలుస్తుందా? ఇప్పుడు నేను యోగస్థితిలో ఉన్నానా లేదా నాకు ఎట్లా తెలుస్తుంది? నా గురువు దగ్గరికి వెళ్ళి అడగనా, గురువుగారు ఏమిటని? లేకపోతే ఇతరులందరూ నన్ను మెచ్చుకుంటున్నారు కదా దానివల్లనా? లేకపోతే నాకు చాలా కీర్తి వచ్చింది ఇక్కడ, నేను మంచి పనులు చేస్తానని, దీనివల్ల ఎట్లా తెలుస్తుంది నేను ఆ స్థితిలో ఉన్నానా లేదా అంటే దేనివల్ల కాదు. తాను పనులు చేయటానికి కారణం ఏదో గమనిస్తే అది తెలుస్తుంది అంటున్నారు. చేయవలెను అని మనసు కనిపించటం, చేయాలని మనసు కనిపించటం, కొన్ని సత్కర్మలు తనకు నచ్చటం, వాటిని చేస్తూ ఉన్నప్పుడు తనకు మనస్సుకు హాయిగా ఉండటం, అవి చేయటానికి కుదరనప్పుడు బాధన కలగటం అనేవి సూచనలు ఎప్పుడూ కాకూడదుట. ఇది చేస్తే బాగుంది, ఇది చేస్తే బాగుండలేదు అని 2 రకాలుగా వచ్చినాయి అంటే అది కరెక్ట్ కాదు అంటున్నారు. ఈ సూచనలు ఉన్నంత కాలము తాను సాధకుడే కానీ యోగస్థితి చెందినవాడు కాదు అని తెలుసుకోవాలంటే, దేనికి నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని చేస్తే హాయిగా ఉంది, ఈ ఎడం పక్క ఇంటి వాళ్ళకి సహాయం చేస్తే ఎంత హాయిగా ఉంటుందోనండి, ఈ రైట్ సైడ్ ఉన్నారే వాళ్ళ ఇంటికి వెళ్తే కంపరం అనే స్థితులు ఉన్నంతకాలం నువ్వు సాధకుడివే కానీ యోగస్థితిని చెందినవాడివి కాదు అని తెలుసుకోవాలట. ఏనాడు ఈ కారణాలన్నీ కూడా మొత్తం సన్యసింపబడునో అంటున్నారు. కారణాలని పూర్తిగా వదిలేసిన వాడే
యోగస్థితిని చెందినవాడు. ఈ పని ఎందుకు చేస్తున్నానంటే అనే మాట వాడి నోట్లో నుంచి రాదు. వాడే యోగస్థితిని చెందినవాడు. అంటే నేను సత్కర్మ చేస్తూనే ఉండాలటండి, కంటిన్యూస్గా చేయకపోతే మధ్యలో ఆపితే నేను జారిపోతా అంట, మళ్ళీ అందుకని చేస్తున్నాను అన్నాడు అనుకోండి, వాడు యోగస్థితిని చెందినవాడు కాదు. ఆ కారణాలన్నీ పోవాలి. ఊరికే ఏ ఆలోచన లేకుండా పని చేసుకుంటూ పోవటమే, అది కూడా ఇతరులకు సహాయమైనటువంటి పని చేసుకుంటూ పోవటమే. అట్లాగని మన ఇంట్లో పనులన్నీ మానేయాలి, ఎందుకంటే ఇవి ఇంకొకళ్ళకి సహాయం కాదు కదంటే ఇవి కూడా ఇంకొకరికి సహాయమే. ఒక ఇల్లు నడపడం అనేది ఇంట్లో వాళ్ళందరికీ సహాయమే. అట్లాగని చెప్పి బయట వాళ్ళకి చెయ్యననో లేదా బయట వాళ్ళకే చేస్తాను ఇంట్లో వాళ్ళకి చేయననో సిద్ధాంతాలు పెట్టుకుంటే అది అస్సలు యోగస్థితి కాదు, యోగ మార్గం కూడా కాదు. తర్వాత సత్కర్మ దినచర్యలాగా అయిపోతుంది అతనికి, ఇంకా వేరే ఏం లేదు. ఎవరికి ఏది కావాలంటే వెళ్ళిపోతాడు, చేస్తూ ఉంటాడు. సత్కర్మాచరణకు కూడా ఏ ఆకర్షణ ఉండకూడదు. పుణ్యక్షేత్రాలకు 10 మందిని తీసుకెళ్తే నాకు పుణ్యం వస్తుంది కదా, ఇది కూడా సత్కర్మే కదా అని దాంట్లో దిగటం. అంటే ఒక కారణంతో వచ్చేది, ఆ కారణంతో చేసేది. అట్లాంటప్పుడు చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. యోగస్థితి మాట దేవుడెరుగు. నువ్వు ఒక కారణంతో ఒక పని చేసేటప్పుడు ఆ కారణానికి ఇబ్బందులు చాలా కూడా వస్తాయి. అందువల్ల ఏ ఆకర్షణ లేకుండా, అంటే ఏదో పుణ్యం వస్తుందనో మంచిదనో సంతోషం కలుగుతుందనో నాకు హాయిగా ఉంటుందనో నా కొడుకు హాయిగా ఉంటుందనో నా కూతురికి హాయిగా ఉంటుందనో ఇవేమీ లేకుండా పని చేసుకుంటూ ఇతరులకు సహాయం చేసుకుంటూ పోయినవాడి కొన్నాళ్ళకి సత్కర్మే మంచి పనే దినచర్య. వాడి రొటీన్ ఏమిటయ్యా అంటే లేచినప్పటి నుంచి ఇంకొకళ్ళకి ఎలా సహాయం చేయాలి అనే దృష్టిలో ఉంటాడు. వాళ్ళెవరు ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనే విచక్షణ ఇంకా అతనికి ఉండదు. అటువంటి వాడి మనస్సు ఎప్పుడు హాయిగా ఉంటుంది, చింతపడటం ఉండదు. ఏదో పరిస్థితులు మారిపోతున్నాయి, చాలా విఘ్నాలుగా ఉంది అనే ఆలోచనలు చేయడు. ఎవడికి విఘ్న దృష్టి ఉంటుందో వాడి మనస్సే వాడికి శత్రువుగా పనిచేస్తుంది అంటున్నారు. విఘ్న దృష్టి అని చెబుతున్నారు దానికి. అంటే ఎవరో ఏదో ఆపేస్తారు, నా పనికి విఘ్నాలు వస్తాయి, మంచి పని మొదలెడితే విఘ్నాలు వస్తాయండి అని ఇట్లాంటి ఐడియాలు, ఇవన్నీ వాడి మనస్సే వాడికి శత్రువుగా పనిచేస్తుంది అంటున్నారు. ఎవరికి విఘ్న దృష్టి లేదో వాడికి తనకు తానే దగ్గర చుట్టము. తన మనస్సు తనకు శత్రువుగా పనిచేసేవాడు ఆత్మవంతుడు కాదు. ఎవరికి విఘ్న దృష్టి లేదో వాడు తనకు తానే మిత్రుడు అని చెప్పి చెబుతున్నారు. అంటే మనస్సు అను తాను ఆత్మ అను తనయందు ఇంకను చేరుకున్నవాడు కాదు. అంటే మనస్సుగా ఉన్నాడు, మనస్సు నేను అనే స్థితిలో ఉన్నాడు. నేనే ఆత్మని అనే గమ్యం చేరలేదు. ఇంకా ఎక్కడికి చేరాలో తన ప్రయాణంలో ఆ గమ్యం ఇంకా చేరలేదు అతను. అందువల్ల మనస్సుగా ఉన్న తాను ఆత్మ అనే స్టేషన్కి ఇంకా చేరలా. ఎవడికి మనస్సు దగ్గర చుట్టంగా పనిచేస్తుందో వాడే ఆత్మవంతుడు. మంచి చాలా ఇష్టమైనటువంటి దగ్గర చుట్టం ఆత్మీయుడు, అటువంటి ఆత్మీయుడుగా ఉంటే మనస్సు, అటువంటి వాడే ఆత్మవంతుడు. మనస్సు అను తనను ఈ విధంగా జయించిన వాడే ఆత్మవంతుడు, ప్రశాంతుడు. అట్టి వానిని పరమాత్మ ఆవరించి సమీపస్థుడై ఉండును అంటున్నారు. ఓ మై గాడ్, అట్లా తనను తాను, తన మనస్సు తనకి చుట్టంగా ఉన్నటువంటి వాడు, అటువంటి వాడు ఎవరి మనస్సు అయితే తనకి దగ్గర చుట్టంగా పనిచేస్తుందో వాడే ఆత్మవంతుడు. మనస్సు అనే తనను ఈ విధంగా జయించిన వాట. మనస్సు అనే తనను ఏం చేశాడు, తీసుకెళ్ళి ఆత్మలో కలిపేశాడు. అటువంటి వాడితో పరమాత్మ ఎంతో పక్కనే ఉంటాడట, కంటిన్యూస్గా. చెప్తూ ఉన్నారు పాండవులకు కృష్ణ పరమాత్మ అట్లాగే ఉన్నాడేమో అనిపిస్తోంది ఇక్కడ చూస్తుంటే. 4, 5, 6, 7 శ్లోకాలు అయిపోయినాయి. తాను మనస్సుగా దిగజారినప్పుడు అంటున్నారు. అంటే మనం నేనే మనస్సు అనే స్థితికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, మనస్సుగా దిగజారుతూ ఉంటాం. అప్పుడేమవుతుంది, తన అభిప్రాయాలు తనవి, తన స్వభావం తనది. అంటే నేను ఇంతేనండి, నా స్వభావం ఇంతేనండి, నేను ఇంతేనండి అనే మాటలు కూడా మనం వింటూ ఉంటాం. అంటే అది దిగజారిన స్థితి అన్నమాట.
ఇట్లాగే ఎవరి స్వభావం వాళ్ళది. ఒకరికి ఇంకోళ్ళకి ప్రత్యేకతతోనే ఎన్నో భేదాలు ఏర్పడతాయి. నేను ఇది అని మడిగట్టుకున్నప్పుడు అది నేను కాదు అని అయిపోయింది కదా. అలా ఉండంగానే అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. మనస్సు తన యందు శమించిన వాడికి అసలు అభిప్రాయాలే ఉండవు అని చెప్తున్నారు. ఆ మనసు అణిగిపోయింది, అది అనవసరమైన విషయాల జోలికి వెళ్ళదు. నీకొచ్చి మందరలాగా చాడీ చెప్పదు. అది చెప్పకుండా ఉన్నప్పుడు, అది అనవసరమైన విషయాల మీదకి వాలకుండా ఉన్నప్పుడు అదే నీ మిత్రుడైపోతుంది, నీ చక్కని స్నేహితుడు, నీ హితం కోరేటటువంటి స్నేహితుడైపోతుంది. అట్లా శమించిన వాడికి అభిప్రాయాలు ఉండవు, తన స్వభావము అంటూ ఉండదు. అట్లాగే ఎవరితో మాట్లాడతాడో వాళ్ళు తాను ఒకే స్వభావంగా ఉంటాడు, అంతేగాని డిఫర్ అవ్వడు. అందుకోసం అని అట్లా చెప్తున్నారు. ఈయన స్వభావం ఆయనది అయిపోతుందని కాదు. ఇక్కడ ఎప్పుడైతే నీరు ఏ పాత్రలో పోస్తే ఆ షేప్ వస్తుంది న్యాచురల్గా. అందువల్ల నీరు యొక్క స్వభావం మారిపోయినట్టు కాదు, అది దాని స్వభావాన్ని బాగా గలదన్నమాట. ఆ రకంగా ఎవరితో ఉంటాడో వాళ్ళతో ఆత్మీయుడుగా ఉంటాడు. ప్రశాంతంగా ఉండేవాడికి మాత్రమే అందరూ ఒకే స్వభావము అనేది ఉంటుంది. ఆ ఒకే స్వభావం ఏంటి? మనం ఎవరితో మెలుగుతూ ఉంటామో వాళ్ళతో మనం డిఫర్ అవ్వం. ఈ విధంగా అందరిలో అంతర్యామిత్వము చెందిన స్వభావము అంటున్నారు. అంటే ఏమిటి? ఎవరిని డిఫర్ చేయడు, ఇంకొకళ్ళనేం కామెంట్ చేయడు, మనస్సులో కూడా ఇష్టపడతాడు, తెలియకుండానే అకారణమైనటువంటి స్నేహాన్ని పంచుతాడు. అటువంటి వాడు అందరిలో అంతర్యామిత్వము చెందినవాడు. అంటే లోపలగా అందరి లోపల చోటు చేసుకున్నవాడు అన్నమాట. గివ్ సమ్ స్పేస్ టు అదర్స్ అంటారు. ఎట్లా అంటే ఏమిటి? ఇదే లోపలగా అందరి మనస్సుల్లో హృదయాల్లో దూరి ఆయన పేరు చేస్తే అందరికీ ఆనందం కలుగుతుందండి. ఎందువల్ల? అంతర్యామిత్వము చెందాడు ఆయన, ఆ యోగస్థితిని పొందాడు. కాబట్టి ఆ యోగస్థితిని కూడా ఎట్లా పొందాడు? ఇతరులకు సేవ అనేది ఒక్కటే అతనికి. సేవ అంటే కాళ్ళు పిసకటం, చేతులు పిసకటం కాదు, వాళ్ళకు అవసరాలకు ఆదుకోవటం అంతే. నేను ఫ్రీగా ఉన్నానండి, ఈ పని చేసి పెట్టినా అని వెళ్ళి చేసి పెట్టడం. వాళ్ళు తిట్టుకుంటారు, మనల్ని సహాయం చేసిన వాళ్ళని తిడతారు, తిట్టినా పర్వాలేదు, వాళ్ళకి తెలియక చేస్తున్నారు అనుకుని ఆ సహాయాన్ని కంటిన్యూ చేయాలి. కానీ ఈ కారణం పెట్టుకుని అది ఆపకూడదు. ఇది ఆపితే ఆ తిట్ల దగ్గరే ఆగిపోతాం మనం. వాళ్ళ అంతర్యామిత్వం లేదు అక్కడ. వాళ్ళ మనస్సులో మనం ఇంకా చోటు చేసుకోలేకపోయాము అని అర్థం. అది వాళ్ళ తప్పు కాదు. అది అట్లా అదంతా సాధనగా తీసుకుంటూ తృప్తిని అనుభవిస్తూ ఉంటాడు. విజ్ఞానంలో తృప్తిని అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి స్థితిలో ఉన్నవాడికి, అంటే అందరిలో అంతర్యామిత్వముగా లోపలగా దూరి అందరిలో మంచి భావం తెచ్చుకున్న వాడికి, అంటే ఎవరు ఆయన్ని తలుచుకున్నా ఒక తృప్తి వస్తుంది వాళ్ళందరికీ కూడా. ఆయన గురించి కామెంట్స్ ఉండవు, జడ్జిమెంట్ ఉండదు. ఆ మనిషి అనగానే అందరికీ ఒక రమణ మహర్షి అనగానే తిట్టాలనిపిస్తుంది ఎవరికైనా. అట్లా అమ్మ చాలా మహానుభావుడు, రామకృష్ణ పరమహంస చాలా మహానుభావుడు, అట్లా అంతర్యామిత్వం చెందారు వాళ్ళందరూ కూడా. ప్రతి మనిషిలో కూడా ఆ రకంగా తృప్తిని పొందుతూ ఉంటాడు. అందరికీ మామూలుగా వేరే వేరే అభిప్రాయాలతో నిండి ఉంటారు అందరూ. ప్రశాంతమైన చిత్తం కలిగి యోగస్థితిలో ఉన్నవాడికి మాత్రం ఎవరిని చూసినా వేరే వేరే భావాలేమీ రావు, ఒకే స్వభావంగా ఉంటాడు. ఈ రకంగా ఇతరులలో అంతర్యామిత్వం చెందాడు వాడు, అటువంటి వాడు ఆ యోగి అని చెప్పి చెబుతున్నారు. పరమాత్మ యొక్క స్వభావము పరాప్రకృతి అంటారట దీన్ని. అంటే అన్నీ ఎలవ్ చేస్తాడనమాట. గివ్ సమ్ స్పేస్ అంటే అర్థం ఏంటి? వాడిని కూడా ఎలవ్ చేయి నాయన, నువ్వు వాడిని నెట్టిపారేవాక మనస్సుతో. ఎలవ్ హిమ్, గివ్ హిమ్ సమ్ స్పేస్ అని. నీ మనసులో అతనికి చోటు ఇచ్చినప్పుడు అతని మనసులో నీకు కూడా చోటు వస్తుంది చాలా న్యాచురల్గా. అటువంటి వాడు జ్ఞానము విజ్ఞానం ఇట్లాంటి వాటిలో కంప్లీట్ తృప్తిలో ఉంటాడు. అంటే సీకింగ్ మోడ్ అనేది పోయింది అతని జీవితంలో. అందులో ఆ తృప్తిలోనే జీవిస్తూ ఉంటాడు, ఇంకా అది చెదరదన్నమాట. వాడికి శరీరం ఒక గృహం లాంటిది కానీ లిమిటేషన్ కాదు అంటున్నారు. ఇది ఒక ఇల్లులాగా వాడుకుంటాడు కానీ ఇది చేయలేకపోతున్నాను అది చేయలేకపోతున్నాను, ఈ దేహం కోఆపరేట్ చేయటం లేదనే మాట ఉండదన్నమాట. ఒక గృహంలాగా ఒక ఇల్లులాగా ఉంటుందిట శరీరం వాడి దృష్టిలో చాలా. అదే రకంగా
అందరి యందు అంతర్యామిగా ఉండగలిగిన వాడు అన్ని జీవులను ఒకే సృష్టిగా నిలిపి ఉంచిన యోగాన్ని దాన్ని అనుభవించేవాడే యోగి. ఇదే ఈ అంతర్యామిత్వంగా ఉండటం అనేదే అన్ని జీవులను ఒకే సృష్టి అని తెలియజేసే యోగము. దాన్ని అనుభవించేవాడే యోగి. వాడికి మాత్రమే బంగారం అన్నా మట్టి బెడ్డన్న సమమైనటువంటి దృష్టి నిలుస్తుంది. వాడి దృష్టిలో ఇవి రెండు వేరే వేరే కావు. ఎందుకంటే ఒక బంగారు కణికను తీసుకెళ్ళి మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే అది ఒక ద్రవ్యానికి సంబంధించిన ఒక మ్యాటర్కి సంబంధించిన అణువుల సముదాయం మాత్రమే, యాటమ్సే ఉంటాయి, ఇంకేం ఉండవు. అట్లాగే పరమాణువులు అణువులు ఉంటాయి. అట్లాగే యోగి దృష్టిలో బంగారు కణికైనా రాయైనా మట్టిబెడ్డైనా అందులో అంతర్యామిగా ఉన్న భగవంతుడి యొక్క వివిధ రూపాలే అని తెలుసుకున్నవాడు. రెండో వస్తువు లేదు, ఇక్కడ ఉన్నదంతా భగవతత్వమే అని తెలుసుకుంటాడు. అతడి దృష్టిలో అందులో ఉన్న అంతర్యామికే ప్రాముఖ్యం కానీ బంగారము అనే అభిప్రాయంతో కానీ పేరుతో కానీ వస్తు స్వభావ భేదాలతో కానీ సంబంధం లేదు. మనం కూడా చెప్పుకుంటే ఇప్పుడు మన అమ్మాయి అయితే ఆ అమ్మాయి స్వభావంతో మనకు సంబంధం లేదు, అక్కడ మన వచ్చేసింది. ఆ మన రంగాన్ని అన్నీ నెగ్లెక్ట్ చేసేస్తాం. అదే భగవంతుడి తత్వం ఏంటి, అందరూ మనయే. అందరూ మన అయినప్పుడు అన్నీ మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసేసి ఏది ముఖ్యము అక్కడ లోపల దైవతత్వంతో తయారు చేయబడి ఉంది ఎదటి శరీరం కానీ జీవి కానీ సమస్తం అదే నేను అని తెలుసుకునేటటువంటి ప్రాసెస్లో ఆ నిశ్చింతగా ఉండి ఏ భేదాలు లేకుండా ఇది బంగారము ఇది వెండి అనే వస్తు స్వభావాలతో భేదాలతో లేకుండా ఏ సంబంధము లేకుండా హాయిగా ఉండగలిగేటటువంటి వాడు అతనే యోగస్థితిని చెందినవాడు. మిగతా వస్తు స్వభావ భేదాలతో ఎటువంటి సంబంధం లేదు అతనికి అంటున్నారు. 8వ శ్లోకం అయిపోయింది. తర్వాత కూటస్థుడు అనే హెడ్డింగ్. ఇతడు మంచి హృదయం గలవాడు. వీడు చాలా చెడ్డవాడండి, వీడి హృదయం చాలా చెడ్డ ఆలోచనలు వస్తాయండి వీడికి అనే భేద దృష్టి యోగికి ఉండదుట. బాగా చెప్తున్నారు ఇక్కడ. వీడు మంచి వీడు చెడు అనే మన దృష్టి మనం సర్దుకుంటే అవతల మంచి ఉందో చెడు ఉందో ఏం తెలుసు మనకి? ఏది మంచో ఏది చెడో మనకి తెలుసా? కామెంట్ చేసుకుంటూ పోవటానికి. సో ఆ దృష్టి మనకి లేకుండా ఉంటే చాలు. అట్లా యోగికి అసలు ఆ భేద దృష్టి ఉండదుట. అంటే ఇద్దరిని గౌరవిస్తాడనో ఇద్దరినో నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు చెడ్డవాడు కనపడ్డా కూడా పాదాల మీద పూలు చల్లి నెత్తిని నీళ్లు చల్లుకుంటాడా? అట్లా ఆ విషయం చెప్పటం లేదు అసలు ఇక్కడ. ఇద్దరినీ నిర్లక్ష్యం చేయడు, ఇద్దరినీ అగౌరవపరచడు. అట్లా ఏమన్నా కలిపి చెప్పాలంటే ఎవరికి తగిన ప్రవర్తన వాళ్ళకి చూపిస్తాడు. అంతేగాని ఒక చెడ్డవాడు వచ్చినప్పుడు వాడిని విపరీతంగా గౌరవం చేసి వాడిని మనస్సులో ఆమోదించటం వరకే. నువ్వు బయట ఏం చేస్తావనేది ఆ బయట రోల్ ప్లేకి దీనికి సంబంధం లేదు అసలు. ఇప్పుడు ఒక కూలివాడు వస్తే వాడిని లోపలికి పిలుచుకొచ్చి మనం స్నానం చేయించి భోజనం పెట్టి వాడికి అన్ని ఉపచారాలు చేస్తే వాడు ఆడుగానే ఫీల్ అవుతాడు. న్యాచురల్గా ఉండదు. వాడు మనం పెట్టే భోజనం హాయిగా మన డైనింగ్ టేబుల్లో మనతో పాటు కూర్చొని తినలేడు. చాలా న్యాచురల్ అది. అందువల్ల చెబుతున్నారు, నువ్వు బయటికి ఏం చేస్తావనేది కాదు, లోపల వాడిని ఆమోదిస్తాం. ఫస్ట్ ఆమోదిస్తాడు యోగి. అవతల ఎటువంటి వాడనే ప్రశ్నే లేదు అక్కడ అసలు. ఎలా రోల్ ప్లే చేయాలో అది చేస్తాడు. అంతేగాని గాడిదేదో గుర్రమేదో తెలియదు అని కాదు. లోపల మన రోల్ ప్లేకి ఏం చేయాలో తెలుసు. ఎట్ ది సేమ్ టైం అవతల ఉన్నది వేరే వస్తువు కాదు, ఆత్మ వస్తువే అని నిక్కచ్చిగా తెలిసినటువంటి వాడు అన్నమాట. సమబుద్ధిగానే చూస్తాడు. ఎవరికి తగిన ప్రవర్తన వాళ్ళకి చూపిస్తాడు. దానికి ఎగ్జాంపుల్ కూడా కృష్ణ పరమాత్మ గురించే చెబుతున్నారు. మళ్ళీ ధృతరాష్ట్రుని ఎప్పుడు ద్వేషించలేదు కృష్ణుడు. అదేవిధంగా ఒకళ్ళని ద్వేషించటం ఒకళ్ళని ఆరాధించటం ఉండవు. దుర్యోధనాదులను సహింపను లేదు. ధృతరాష్ట్రుని దూషించలేదు, ద్వేషించలేదు. దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరినీ దుష్టులందరినీ కూడా సహించలేదు, చెప్పేశాడు ఆయన. అట్లాగే భీష్ముడు మొదలైన వాళ్ళందరూ చాలా మహానుభావులు అని చెప్పి వాళ్ళ యందు వ్యామోహం చూపించలేదు.
ద్రోణాచార్యుడు చాలా గొప్ప విద్య తెలిసినవాడని చెప్పి బ్రాహ్మణుడని ఏ మొహమాటము పడలేదు ద్రోణాచార్యుల వారి దగ్గర. కృష్ణుడి ప్రవర్తన గురించి చెబుతున్నారు. ఎవరికి తగిన ప్రవర్తన వాళ్ళకి చూపించేశాడు. అంతేగాని వ్యక్తిగతంగా ఏవో భావాలు పెట్టుకొని వాటిని బయటికి వ్యక్తం చేయటం అనేటటువంటి పని అసలు ఆయన చేయలేదు. సమదృష్టిగా ఉన్నాడు. అంటే సమదృష్టి అంటే ఎదుటివాడి ప్రవర్తనకు సరిపోయిన దృష్టి అనే అర్థం, కానీ ఇందాక చెప్పుకున్నట్టుగా గుర్రము గాడిద ఒకటే అని కాదు. యోగికి ఇతడు శత్రువు అని, ఇతడు మధ్యస్థుడని, ఇతడు ఇంకొక రకమని ఉండదు. వీడు మరీ అంత శత్రువు కాదులే, కాస్త పర్వాలే, అలాంటి ఐడియాలు ఏమీ ఉండవు యోగికి. ఎదటివాడిని ఎలా చూడాలి అని, ఎదటివాడెవరు అని తెలిసినవాడు. ఇతడు చాలా మంచి మిత్రుడు నాకు అనేది ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం పైకి ఎత్తామో కింద పడేయాల్సి వస్తుంది ఒక పూట, రేపు మళ్ళీ కాదని అనిపిస్తుంది. నిసర్గదత్త మహారాజ్ దగ్గరికి వెళ్ళి, స్వామి ఎంత గొప్ప మహానుభావులు మీరు, మిమ్మల్ని చూడటం మా జన్మ చేసుకున్న పుణ్యం, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మిమ్మల్ని చూడగలిగాము అని ఎవరో అంటే ఆయన ఏమన్నారంటే, అవునా నీకు ఇప్పుడు అట్లా అనిపిస్తోందా, ఇవాళ నీ దయకు నేను పాత్రునైనానైతే రేపు ఎట్లా ఉంటుందో అన్నట్టుగా అన్నారు. ఐ మెట్ యువర్ మెర్సీ అంటే నువ్వేదనుకుంటే అదేగా నేను, వేరే ఏముంది, అంతకంటే ఏం లేదు. నీ దృష్టిలో నువ్వు నా గురించి ఏదనుకుంటావో అది. ఈ పూట నేను మంచివాడిననే అనుకుంటున్నావు, రేపు ఏదైనా తేడా వస్తే ఆ మంచితనం కాస్త పోతుంది. ఆయన అంత దుర్మార్గుడు లేడని నువ్వు అనొచ్చు, నాకు రెండూ సమానమే అని చెప్తూ ఉన్నాడు ఆ మహానుభావుడు. అట్లా ఏమి ఎవరి గురించి శత్రువని, వీడు మిత్రుడని, వీడు మంచివాడని, వీడు చుట్టమని ఏమీ లేదు. పాండవుల కంట కూడా యాదవులు అతని స్వంత వాళ్ళు, చుట్టాలు అయినా కూడా శరణాగతి చేసిన పాండవుల రక్షణ భారాన్నే తీసుకున్నాడు. కానీ కృష్ణ పరమాత్మ, నాయనా నువ్వు మమ్మల్ని రక్షించాలి అని అడిగిన వాళ్ళనే రక్షించాడు. కానీ స్వేచ్ఛాబుద్ధితో కళ్ళు దాగి కొట్లాడుకునే వాళ్ళ గురించి విచారపడలేదు, దిగులు, అయ్యో నా వాళ్ళు ఇట్లా ఉన్నారే అనే దిగులు పడలేదు. ఎందుకంటే అక్కడ నా వాళ్ళు పరవాళ్ళు అనేది అసలు లేదు. అందువల్ల ఇతడు మంచివాడు, ఇతడు పాపి అనే యోగి, ఆ బుద్ధి యోగికి అసలు ఆ భేదబుద్ధి ఉండదు. మంచివాడితో మంచిగానే ప్రవర్తిస్తారు, పాపి అయిన వాడితో దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు. అందరితో ఒకే పద్ధతి అని చెప్పి పాపి దగ్గర తన్నులు తింటాలేమీ లేవు. వాడు అంతేనండి, వాడు పాపిగా పుట్టించాడు భగవంతుడు, వాడు తంతే మనం పడాలనే ప్రాసెస్ అక్కడ లేదు. యుక్తిగా ప్రవర్తిస్తాడు, యుక్తిగా వ్యవహరిస్తాడు. అంటే బాల్య క్రీడగా అంటున్నారు. యుక్తి అంటే మళ్ళీ దానివల్ల నీకేదో చాలా లాభం వచ్చే పద్ధతి కాదు. ఇది సత్కర్మాచరణ కింద రాదు అట్లా కనుకైతే. యుక్తి అంటే తెలివితేటలు వాడుకొని ఆపద నుంచి తప్పించుకోవడం, అంతే, ఒక సమస్య నుంచి తప్పించుకోవడం. దానికి వీళ్ళు ఇక్కడ ఏం చెబుతున్నారంటే, యుద్ధ సమయంలో కృష్ణుడు సహాయం కోరి అర్జునుడు వచ్చాడు, దుర్యోధనుడు వచ్చాడు. ఎట్లా వాళ్ళిద్దరిని చక్కగా ఈయన సమన్వయించి ఎవరికేం కావాలో ఇచ్చి పంపించాడు. ఎంత బాగా ఇచ్చాడంటే ఇద్దరిలో ఎవరికి కూడా అయ్యో నాకు అది వస్తే బాగుండేదే, నేను ఇంకోటి అడిగితే బాగుండేదే కృష్ణుడు అనే భావన రాకుండా సమర్థించాడు ఆయన. ఎట్ ది సేమ్ టైం తను ధర్మపక్షం ఉండేటట్టుగా జరిగింది అది. అంటే మన ప్రవర్తన ధర్మబద్ధంగా ఉంటే ధర్మమే జరుగుతుంది. కృష్ణ పరమాత్మ అంతటి వాడికి ఒక యుక్తి చేయాల్సిన అవసరం జీవితంలో ఎన్నోసార్లు వచ్చింది. మనం కూడా అలా ఉండటంలో తప్పు లేదు. యుక్తి అని చెప్పి పిచ్చి వేషాలు వేస్తే మటుకు చెంప పగిలే దెబ్బలు తగులుతాయి మనకు కూడా. అందుకని దేవుడు చేశాడు నేను చేస్తాననేది కాదు, దైవ సహాయంతో ఆయన యొక్క శరణాగతితో జరుగుతాయి మనం చేసే పనులు కాదవి. 50వ అయిపోయింది. 50వ నంబర్ మనకి 9వ శ్లోకం కూడా అయిపోయింది.